ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో విశాఖలో పలు ఉద్యమాలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అడారి కిషోర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సేవాపరంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చిన కిషోర్ టీడీపీలో చేరడం శుభపరిణామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే టీడీపీలో చేరానని అడారి వెల్లడించారు. మళ్లీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని అడారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఎలా ఉండాలో అలాంటి అన్ని క్వాలిటీస్తో ఆ రోజు నాకు కిషోర్ వాళ్ళ బృందం అంతా కనిపించారు. స్టూడెంట్ అంటే కేవలం అకాడమిక్గా చదువుకోవడం కాకుండా ఒక సామాజిక స్పృహ ఉండాలి, సొసైటీలో ఏం జరుగుతుందో నిత్యం ఒక అలర్ట్నెస్తో ఉండాలి, అలాగే తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలి. అవన్నీ కూడా ఆ రోజుల్లోనే నేను కిషోర్ చూడటం జరిగింది. రాజకీయ పరంగా మీరు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులైన మహిళలు కానీ పూర్తిగా మేము తీసుకుంటాం సార్. విద్యార్థులుగా యువకులుగా మాకు కూడా యాస్పిరేషన్స్ ఉన్నప్పటికీ ఈ రోజు ప్రస్తుతం మా కండిషన్స్ ఏమి లేవు. ఒక పార్టీ కార్యకర్తల పనిచేస్తాం. రేపు పొద్దున ఏదైనా పదవి వచ్చినప్పుడు కూడా పూర్తి నిబద్ధతో పనిచేసి మీకు పార్టీకి ఖచ్చితంగా చేదోడువాదులుగా ఉండి ఈ సమాజంలో ఉంటున్నందుకు మనం కూడా ఈ సమాజానికి ఏదో చేయాలని తప్పను సార్. ఆ తప్పన ఉండేటువంటి లీడర్స్ గా మీలాంటి వ్యక్తులు వెనక ఉండటం కోసం ఖచ్చితంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం సార్. ఏ రోజు గంటా శ్రీనివాసరావు గారు వెనక ఉన్నటువంటి వ్యక్తులుగా